విజయలక్ష్మి తన హరికథ గానంతో ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఘంటసాల వేదికపై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కిన్నెర ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి 65వ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రికి చెందిన విజయలక్ష్మి రుక్మిణి కళ్యాణం హరికథ గానం చేసి వీక్షకులను అలరించారు. రుక్మిణి కళ్యాణం యొక్క విశిష్టతను చక్కగా వివరించి ఆద్యంతం ఆకట్టుకున్నారు. కానీ అనుమానం అనే బాంబుని పెట్టుకోవడం చాలా ప్రమాదం అది. ఎందుకంటే ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయిద్దామని డాక్టర్ గారు ఒక గంట ముందు ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టాడు. ఈయన గారు ఆ థియేటర్లో పడుకొని పేషెంట్ గోడకి పూలమాల ఒకటి వేలాడుతుందండి అనుకుంటున్నాడు. ఈ ఆపరేషన్ థియేటర్లో పూలదండ ఎందుకు ఉందబ్బా అనుకుంటున్నాడు వీడు పడుకున్నవాడు. ఇంతలో డాక్టర్ గారు వెళ్ళారు. ఏమండి డాక్టర్ గారు, ఈ థియేటర్లో పూలమాల ఎందుకు వేలాడుతుందండి గోడకి అన్నాడు. ఓరి అబ్బాయి, నీ అనుమానం అదే బాగానే ఉంది, చెప్పేస్తున్నాను నేను. ఇప్పుడు నేను నీకు ఆపరేషన్ చేస్తాను కదా, అది సక్సెస్ అయితే నా మెళ్ళ